మందుల అవసరం లేకుండానే ఆక్యుపెంచర్ చికిత్సతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయొచ్చన్నారు ప్రొఫెసర్ డాక్టర్ లోహిల్యా. ఆధునిక వైద్యానికి నయం కాని జబ్బులకు ట్రీట్మెంట్ చేయవచ్చన్నారు. ఇక వరల్డ్ ఆక్యుపెంచర్ డే సందర్భంగా హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ జబ్బులకు ఎలాంటి చికిత్స చేయాలో వివరించారు. తెలంగాణ ఆక్యుపెంచర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ కపూర్, డాక్టర్ పిఎస్ సాగర్, సుభాష్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. If we start acupuncture treatment और पेशेंट की बीमारी अगर कम होती है तो the dilemma will be whether to continue AKT or to stop AKT. I said either we'll go with allopathy or acupuncture. He had a great faith in me. बोले सर हमारा पूरा faith है आप acupuncture करो. We stopped all allopathic drugs. I examined the case and I found that in that case she had excess energy in wood which was counteracting. Wood was counteracting on metal and metal was deficient, lung was deficient, that was the real cause and her immunity was less. ప్రభుత్వము ఈ విధానాన్ని గుర్తించడానికి రీజన్ ఏంటంటే ఇది ఈ 3-4 డికేట్స్లోనే అంటే ఎన్నో మైలురాయిలు దాటుకొని అంటే ర్యాపిడ్ ఫైర్ లాగా ప్రాక్తో మోర్ దెన్ 130 కంట్రీస్లో ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్కి కాంపీట్ చేస్తున్న సైన్స్ ఇది. ఈ 3-4 డికేట్స్లోనే ఎన్నో థెరపీస్ని దాటి మనకు ముందుకు వచ్చిన థెరపీ ఇది. అక్యుపంక్చర్ అనే వైద్యం మన ప్రాచీన వైద్యం, ఆయుర్వేదం లాగా శుచి వేదం అనే ఒక ప్రాచీన వైద్య విధానం. సో దీని గురించి యునెస్కో ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాచీన వైద్య విధానాన్ని గుర్తించి యునెస్కో దీన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చింది అండ్ ప్రోత్సాహం ఇస్తుంది. సో క్లినికల్గా పూర్తిగా నిర్ధారించి 1200 రోగాల పైన ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, మందులు అవసరం లేకుండా చాలా ఎఫెక్టివ్గా ఈ వైద్యం ఉంటుంది. ఇదొక మంచి వైద్యం. ఇందులో మనకు ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మీద కూడా మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ వైద్యాన్ని కనుక భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మంచి వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్ కనుక లభిస్తే చాలామందికి ఈ వైద్యము చేయడానికి అవకాశం ఉంది. దీని ద్వారా చాలామంది వాళ్ళ హెల్త్ని రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈ వైద్యంలో మెడిసిన్స్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ లోపల ఉన్న ప్రాణశక్తిని మనము బ్యాలెన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇదొక మంచి థెరపీ అండ్ చాలా లో కాస్ట్.